మా అన్నకైతే న్యాయం జరగాలి మేడం. మా అన్న అయితే మస్తు కోరిక, ఆ పిల్ల అంటే ప్రాణం, చచ్చిపోయినంత ప్రేమ ఆ పిల్ల కోసం. అంత లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ మేడం. ఇష్టపడి చేసుకున్నారు మేడం, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. వాళ్ళమ్మ మంచి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మంచిగా ఉండేటోళ్ళు ఇద్దరు. మా అన్న ఇష్టపడే చేసుకున్నాడు అమ్మాయిని, ఏ అనుమానం పెట్టలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఏదైనా వాళ్ళ అమ్మకి ఫోన్ ఇచ్చిండు, తీసుకుపోయిండు, ఏ దానికైనా ఇద్దరు కలిసి వెళ్ళేటోళ్ళు. ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. ఇంకేమైంది, మొన్న ఇంటికి వెళ్ళి వచ్చినా కానీ ఏమనుకున్నారో ఏమో తెలియదు, ఆమె సడన్గా అట్లా వేసింది, ఉరిపెట్టుకుంది. అబ్బాయి ఏమో ఆడ పడిపోయాడు. కొద్దిసేపు అయితే వీడు కూడా బతికెట్టాడు కాదు, అట్లా అయిపోయాడు అబ్బాయి. వాళ్ళ అబ్బాయి మా అన్న కొడుకు 11 నెలలు. నిన్న వచ్చి నేను అడిగితే ఏమనలేదే, నేను మా అంటే వాళ్ళ మౌలో ఇద్దరు ఒకటే కొట్టుకుంటే ఒకటైతాం, కానీ అది నిజంగా అట్లా వేసుకుంటుందా అని వాడు ఏడ్చిండు, చెప్పుకోలేక అందరికీ ఏడ్చుకుండు. వీడు చూసి కొద్దిసేపు నవ్విపించిండు, ఎత్తుకుండు, తర్వాతకి వెళ్ళిపోయిండు. మేము అందరూ పడుకున్నాం, వీడిని పడుకోబెట్టిండు. ఇక మా దగ్గర పడుకోడు కదా, తండ్రిని చూసి పడుకోబెట్టిండు, తర్వాతకి వెళ్ళిపోయిండు. ఇంకెప్పుడు వెళ్ళిపోయాడు మాకు తెలియదు. నేను అబ్బాయి మా అన్న వెళ్ళిపోయిన ఏమంటే వీడు లేచిండు, ఇంకా వీడిని చూసుకుంటూనే కూర్చున్నా, ఏడుస్తావుండు. వాడు ఎప్పుడు పోయి సడన్గా అట్లా వేసుకున్నారో ఏమైందో కూడా మాకు తెలియదు. మా అన్న వద్ద మంచిగా ఉండేటోళ్ళు, మా అన్న ఇష్టపడే పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు చనిపోయేసరికి ఇప్పుడు అనుమానాలు ఏంది అని అంటే కొట్లాడుకున్నారా, లేకపోతే ఇంట్లో చుట్టుపక్కల ఎవరన్నా అడగండి. నేను కూడా లేను, నేను మొన్ననే వచ్చిన, నిన్ననే వచ్చిన, మా అత్త వాళ్ళ ఇంటికి పోయినా. నేను మొన్న పండగకు వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు. కానీ ఏమైందా, మా ఇంట్లో ఒక్కళ్ళు అసలు గొడవ కూడా రాలేదంట, అసలు సౌండ్ కూడా రాలేదంట. బయట వాళ్ళు ఎన్నో చెప్తారు అందరూ, ఏ గొడవ రాలేదు ఇంతవరకు, మీ వద్దని మీ అమ్మ మీ నాన్న కూడా తిట్టలేదు, కొట్టలేదు కూడా, అంత మంచిగా చూసుకోరా అని అందరు అంటారు. నాలాగానే ఆమె ఒక కూతురు, తనని మేము ఎందుకు చేస్తాం, వాడు అది చూసి తట్టుకోలేక వాడు చనిపోయిండు. నా భార్య నా వల్ల చనిపోయిందని అందరు అంటుంటే వాడు తట్టుకోలేక చనిపోయాడు. ఎవరు అన్నారు అట్లా? మరి అందరు కొట్టిరు కదా, వాళ్ళు కొట్టిరు కదా చాలా. మా అమ్మని కొట్టిరు, మా నాన్నని కొట్టిరు వాళ్ళ అమ్మాయి కోసం. కానీ వాడు అందరికి అట్లా అనగా నీ వల్ల నువ్వేమన్నావో ఏమో అని వాడేమో నేనేం అనలేదని వాడు. ఇంకా నేను ఆమె లేని జీవితం నాకు అక్కర్లేదు అన్నాడు. అమ్మ నాన్న అంటే అమ్మనైతే మాట్లాడినాము, నాన్న ఏం పని చేస్తారు? నాన్న అదే పని, అందరు అదే పని. మా నాన్నకు షుగర్ వచ్చింది, అందుకే కొద్ది రోజులు ఆరోగ్యం బాగాలే, ఇంట్లోనే ఉన్నాడు. మా అన్ననే రోజు వెళ్ళేటాడు. మొన్న పోయిండు అంతే, కలెక్షన్ టైం కదా, కలెక్షన్కి వెళ్ళిండు అంతే. ఈ బాబు ఇప్పుడు వాళ్ళిద్దరు ఆలోచించకుండా ఈ బాబు అనాథం చేసి వెళ్ళారు. ఎవరు చూస్తారు? వచ్చే నెల 9వ తారీఖు, 29 నెల ఉంది, కరెక్ట్ నెల ఉన్నదా? ఓకే, 11 నెలలు. ఇప్పుడు 11 నెలలు ఈ రోజుతో కరెక్ట్. డబ్బుల విషయమా, దేని విషయమా? ఏ విషయం మాకు తెలియదు. మా ఇంట్లో మా మంచిగానే చూసుకునే మా వద్దని, నేను లేనందుకు నేను లేని లోటు ఆమెనే చూసుకునేటోళ్ళు ఇంట్లో. ఆమె అయితే ఏంది, నేనైతే ఏంది, ఒక్కతే కూతురు కదా. అట్లా నన్ను నాకంటే ఎక్కువ చూసిరు, తనని కొట్టకుండా తిట్టకుండా. మా నాన్న అయితే బుజ్జి చాయ్ పెట్టు బుజ్జి అని ఏదన్నా తెచ్చి పెట్టాడు. వద్దనే అయిపోయింది మా ఇంట్లో. మీ అమ్మ మీ నాన్న ఎప్పుడు ఏమనరని సడన్గా అట్లా వేసుకుందంటే ఏమైందో మాకు కూడా తెలియదు. వాళ్ళనైతే నిన్న వచ్చిన మా అన్న మూతి చూద్దామని పైకి ఎక్కితే ఇట్లా దొబ్బి గుద్దుతుర్రు. మీరు నడవని మీట్లను కూడా చంపుతా అంటుర్రు పైకి ఎక్కితే. వాళ్ళు అట్లా మాట్లాడుతుర్రు. మా అన్న మూతి కూడా చూడనియలేదు, బతుకున్నప్పుడు చూద్దామని పైకి అని తరిపించి దాని సరిగితే వీడు కూడా పోవాలి. దిగుర బాడకవు నువ్వు, దాన్ని చంపినగా నేను కూడా చంపి ఆనే వంట పెడతా అని ఒక్క క్షణం అయితే చంపేస్తుర్రు. ఆయన ఆ బిల్డింగ్ దింకింది, ప్రాణం బతికింది, ఆయన కూడా చంపేసిర్రు. వాళ్ళే చేసిర్రు, వాళ్ళు అన్నట్టే చేసిర్రు మొత్తం. ఆ బిల్డింగ్ మీదకి పోతున్నట్టు ఇట్లా ఏమన్నా అన్నాడా? అంటే అనలే, ఏం చెప్పలేదు మాకు, ఒక్క మాట కూడా చెప్పలేదు. పిల్లగాని ఆడిపించిండు, తినబెట్టిండు, పండబెట్టిండు, ఎత్తుకున్నాడు. టలేట్ వస్తుందని బయటకు వచ్చింది, అదే పాపం అయిపోయింది. ఆయన అట్లా చేసి పెట్టిర్రు. అటు బయటకు వచ్చినప్పుడు ఎవరు తరిమిర్రు. రాత్ర ఎవరు ఎమ్మటి వాడే చేసిర్రు మేడం. ఇదంతా ఎన్ని గంటలకు అయింది? 2 గంటలకు అయింది మేడం. మీకు ఎట్లా తెలిసింది? ఎవరు ఫోన్ చేసిర్రు? మా పెద్దమ్మ వాళ్ళందరూ చెప్పిర్రు, అన్న లేడమ్మా, అన్నని ఎత్తుకండి అని చెప్పిర్రు. ఎత్తుకుతా ఉన్నాము.
ఎత్తుకుతున్నా మా అన్న ఇంతవరకు ఎక్కడ పోయినమ్మా నాయన్న బతికితే పోండి అలా భార్య కోసం ఏడ్చిండు. శిరీష శిరీష నా శిరీష అని కొట్టుకొని ఏడ్చిండు. ఆమెనైతే కాలు కూడా కింద పెట్టనీయలే మేడం. ఎప్పుడు అమ్మగారింటి వాళ్ళను స్కూటీ మీదనే మాతో కూడా మంచిగా మాట్లాడుతుండే. ఎంత అంటే అంత మంచిగా ఉంటుండే మా అన్న. బిల్డింగ్ల మీద వేసి కొట్టిర్రని ఆ భయంకే వీళ్ళే ఏదో చేసిర్రు మేడం. ఎమ్మటి వాడి తరిమి కొట్టిర్రు. మేము అదే అనుకుంటున్నాం మేడం. తరిమిర్రు మేడం. ఆయన వెనక ఉన్నాడు కాబట్టి ఆడు భయపడింది. లేకపోతే అంత సీన్గా భయపడాడు ఆడు చావబడు. మాకు నేనే పోయిన సంవత్సరం పోయిన నెల నేను ఊరి పెట్టుకున్నా మేడం. నేను పెట్టుకుంటేనే నాకే ధైర్యం చెప్పాడు. ఎందుకు చచ్చిపోతాయి తిక్కల్లానా, నేనున్నా కదా, నువ్వు ఉన్నంత వరకు నువ్వు బతుకు అని నాకు నేనున్నా అని చెప్పిండు ఆయన. నాకు నేనే చచ్చిపోయేదాన్ని నాకు ధైర్యం చెప్పిపోయిండు. అట్లాంటి వాళ్ళు చంపారు. 3 చెర్ల నీళ్ళు తాగిరాళ్ళు. వాళ్ళు చేసిందే మేడం ఇదంతా. మాన సరిగితేనే బూడుస్తామని అన్నారు. వాళ్ళు చేసిర్రు మేడం ఇదంతా. మా పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు పట్టుకుంటలే మేడం సరిగ్గా, పట్టించుకుంటలేరు సరిగ్గా. అవునా? పోలీసు వాళ్ళు అసలు ఏం పట్టించుకుంటలేరు. కార్యం అయిపోయినంత వరకు గొడవలు చేయొద్దు, సప్పుడు దాకా కార్యం అయిపోయినాక ఏమైనా మాట్లాడుకోని చెప్తారు. మా అన్నకైతే నా ఇవి ఏం సరిగ్గా చేస్తలేరు మేడం. మా అన్నదే తప్పు అంటారు. మా అన్నదే తప్పు లేదు. అంత మంచిగా చూస్తాడు మా అన్న. గోరు కూడా ఏళ్ళు తాకనియ్యాడు మా అన్న. ఎప్పుడు 9 గంటలకు 10 గంటద్దా మా అమ్మోళ్ళ ఇంటికి అని తీసుకెళ్తాడు మా అన్న. అంత మంచివాడు. మా పెద్దమ్మ మా పెద్ద నాన్న కూడా ఒక్క దెబ్బ కొట్టరు, ఏది లేదని కూడా అంత ఖర్చులకు ఇస్తారు. అంత మంచిగా చూస్తారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు ఒకటి, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడుంది బాడీ? వస్తుందంట మేడం గాంధీలో. గాంధీ నుంచి వస్తుందంట. ఇద్దరు బాడీ సైడ్ ఉంది. 2 నిన్న సాయంత్రం ఇదే టైం పోయింది గాంధీకి. ఇప్పుడు మా అన్నది కూడా ఇద్దరు వస్తారంట. ఈ టైంకి 4 గంటల లోపు వస్తాయంట మేడం. ఎక్కడ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడ? కిందికి మేడం. ఇక్కడికి వచ్చి కిందికి, ఇక్కడ ఏరియాని కిందికి ఉంటాయి. పెట్టుకున్నా ఫస్ట్ కాలం 2 లక్షలు పెట్టుకుని ఆపరేషన్ చేయించిన. ఆపరేషన్ చేసి 6 నెలలు ఇంట్లో 5 నెలలు ఉంచుకుని 6 నెలలు పంపించిన. అప్పుడు కూడా పిల్లలకి అప్పుడు చిన్న జ్వరం వచ్చినా చూడదు. నా అమ్మ ఫోన్ చేసి, నాన్న నా కొడుకు ఇట్లా అయిందే నాన్న, నా కొడుకు మీరు చూస్తారా చూడరా, నా కొడుకు అత్త చూడట్లేదు, ఏం మాత్రం పట్టించుకొని నా కొడుకుని చూస్తారు అంటే, అమ్మ ఎందుకమ్మ మేము ఉన్నాగా, నీ ఎత్తతో మేము చూస్తాం కానీ నీకు ఎందుకే, ఇప్పుడు లక్షన్నర నేను బతికిస్తున్నాం ఆపరేషన్ చేసి కాడి, నీ కొడుకుని చూసుకోలేమా, మేము ఉన్నాగా, నువ్వు భయపడకమన్న పిల్లలు తీసుకురాండి. అప్ప 10 వారానికి ఒకసారి నా పిల్లలు వేస్తే మేము తీసుకుని హాస్పిటల్కి ఉరికేది. నాదో వంశమా వాళ్ళ వంశమా మేడం? నా పిల్లలు నువ్వు ఎందుకున్నా, నీ కొడుకు వాళ్ళే కదా, చూసుకోవాలి కదా నీ బిడ్డని, నీ కొడుకే కదా, నీకున్నది ఒకటే కదా, చూసుకోవాలి కదా, నీ పిల్లనే కదా. ఇప్పుడు కోళ్ళని నీ బిడ్డలాంటిదే కదా, మందిది కాదు కదా. అసలు ఏ రోజు కూడా మనమని చూసింది కాదు, కోళ్ళని చూసింది కాదు. ఏమో తను మాత్రం ఇప్పుడు మాట్లాడొచ్చినాము, మేము బిడ్డనే మా బిడ్డ లెక్కనే చూసినామని చెప్తాను. అందరు తెలుసు ఇక్కడికి ఆమె చెప్పడం అందరు తెలుసు, ఆమె సంగతి అందరు తెలుసు. ఏ రోజు కూడా నా పిల్ల 10 సార్లు ఫోన్ చేసి, చిన్న జ్వరం వచ్చినా ఏమది లేక ఆనందింటే జ్వరం గోలేసి తగ్గుతుంది కానీ చిన్నపిల్ల గోలు తగ్గుతుంది. అది చూసుకోవాలిగా. ఈ రోజులు ఎట్లుంటాయి మేడం? 10 సార్లు చెప్పి మాకు ఫోన్ చేస్తున్నా, అన్న నా పిల్లవాడు ఇట్లా అవుతుండే, నా పిల్లవాడు ఎట్లా అవుతుండే, మీరు చూడనియరా, చూస్తారా నన్ను నన్ను ఏమి చేసుకుంటారా, చూస్తారా మీరు లేకుండా నేను రావాలంటారు. అమ్మ నేను ఉన్నాగా నీకెందుకు, నీ ఎత్త చూడకుండా మేము చూస్తాం, నీ పిల్లలు తీసుకుంటారా అని చూపించి పంపించేది. ఏ రోజు నా పిల్లలు ఇంట్లో పెట్టుకోలేదు మేడం. ఇంట్లో పెట్టుకుని 2 రోజులు వాళ్ళే ఏదైనా అంటే వాళ్ళు తప్పి చెప్పి తోలుకొచ్చుకుని బాగా 4 రోజులు ఉంటే పంపిమంటే 2 రోజులు మళ్ళీ పంపించేవాడిని. మరి మీ అల్లుడు ఎట్లా అంటాడు, అంటే నరేష్ ఎట్లా అంటాడు? మంచోడు. వాడు ఒక్కోసారి మంచిగా ఉంటాడు,